నమస్తే, వెల్కమ్ టు కెరియర్ గైడెన్స్. దిస్ ఈజ్ యువర్ యాంకర్ అపూర్వ. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ డాక్టర్ కందుకూరి రమేష్ గారు, సీనియర్ రీజనల్ డైరెక్టర్ ఇగ్నౌ రీజనల్ సెంటర్ హైదరాబాద్. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. దూరదర్శన్ యాదాద్రి ప్రేక్షకులకు ఇగ్నో రీజనల్ సెంటర్ హైదరాబాద్ తరఫున నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాము డిస్కషన్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? చాలామంది చెప్తూ ఉంటారు, హ్యావ్ యూ కంప్లీటెడ్ దిస్ పర్టికులర్ యూజీ కోర్స్ లేకపోతే పీజీ కోర్స్ అని అంటే ఎస్ నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేశాను అని చెప్తూ ఉంటారు. అసలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మనకు మామూలుగా ఎడ్యుకేషన్ యొక్క పెడగాగిలో రెండు సిస్టమ్స్ ఉంటాయండి. ఒకటి కన్వెన్షనల్ మోడ్లో, రెండు డిస్టెన్స్ మోడ్లో. కన్వెన్షనల్ మోడ్లో అంటే సాధారణంగా మనము మామూలుగా ఈ యొక్క టైం టేబుల్ ప్రకారము పెన్ అండ్ పేపర్ తోటి, క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ తోటి ఆఫ్లైన్ మోడ్లో ఇది జరిగేటటువంటి ప్రక్రియ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత స్కూల్స్, కాలేజెస్ అయితే రెగ్యులర్గా ఉన్నాయో ఇవి కన్వెన్షనల్ మోడ్లో చదివి వస్తే దాన్ని కన్వెన్షనల్ డిగ్రీస్ అని అంటారు. ఇక డిస్టెన్స్ మోడ్లో అంటే ఇందులో ఉన్నటువంటి లిమిటేషన్స్ అన్నీ అధిగమించుకుంటూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా డోర్ స్టెప్లో ఇచ్చే విధంగా ఇచ్చేటటువంటి యొక్క విద్య దూర విద్య అంటారు. ఇందులో ఆన్లైన్ మోడ్లోనే మెటీరియల్ పంపించడం, మెటీరియల్ చూసుకోవటం, తర్వాత ప్రిపరేషన్స్ క్లాసెస్ కూడా ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేసి, తర్వాత ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి మేము కన్వెన్షనల్ మోడ్లో ఏ విధంగా మేము అకాడమిక్ ప్యాటర్న్ తోటి కోర్సెస్ అదే డ్యూరేషన్ తోటి కంప్లీట్ చేస్తాము, అదేవిధంగా అకాడమిక్ అవర్స్, స్టడీ అవర్స్ కూడా ఏమాత్రం లాస్ కాకుండా డిస్టెన్స్ మోడ్లో దూర విద్యలో అంటే ప్రత్యక్షంగా వాళ్ళు ఉండకుండానే వారి యొక్క ఖాళీ సమయాల్లోనే చూసుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారికి సపోర్ట్ ఇస్తూనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మేము సర్టిఫికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితిని దూర విద్యలో ఈనాడు కొనసాగుతుంది భారతదేశంలో. గ్రేట్. సార్ ఇగ్నో అంటే ఏంటి? దీనికి ఎలాంటి రికగ్నైజేషన్ ఉంది? అండ్ ఈ ఇన్స్టిట్యూట్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి లేదా బయట యూనివర్సిటీస్లో చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వ పార్లమెంట్ చేత 1985లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడ్డది. ఇది ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఇది నేషనల్ ఓపెన్ యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే స్టేట్ ఓపెన్ యూనివర్సిటీస్ కూడా ఉన్నవి. సో వీటికి కూడా చాలా తేడా ఉన్నది. సో ఈ యొక్క ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య ఉద్దేశం రీచింగ్ ద అన్రీచ్డ్. తర్వాత మామూలుగా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనటువంటి యొక్క డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క ఎడ్యుకేషన్ ఇవ్వటము, కెరీర్ ఇవ్వటము, ప్రొఫెషనల్ గ్రోత్ ఇవ్వటము, ఇవన్నీ ముఖ్యంగా ఈ యొక్క ఫోకస్ తోటి యొక్క ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1985 నుండి. సో ఇందులో ఉన్నటువంటి యొక్క ప్రోగ్రామ్స్ కూడా మాకు యూజీ నుండి పీజీ తర్వాత రీసెర్చ్ ప్రోగ్రామ్ వరకు మనం ఆఫర్ చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఈ యొక్క మామూలుగా స్టేట్ ఓపెన్ యూనివర్సిటీస్కు మన యొక్క నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటి ఇగ్నోకు తేడా ఏంటంటే ఈ యొక్క స్టేట్ ఓపెన్ యూనివర్సిటీస్లో కన్వెన్షనల్ మోడ్లో ఉన్నటువంటి యొక్క డిగ్రీ ఎక్కువ ఆఫర్ చేస్తుంటారు. మామూలుగా మా యొక్క జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ దాంట్లో మామూలుగా మేము సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సెస్, తర్వాత రీసెర్చ్ వరకు మేము ఆఫర్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మేము టైలర్ మేడ్ ప్రోగ్రామ్స్ మేము డెవలప్ చేస్తాం. అంటే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ 6 months అని, తర్వాత ఇందులో స్కిల్ బేస్డ్, తర్వాత ప్రొఫెషనల్ బేస్డ్, క్యారీర్ ఓరియంటెడ్, తర్వాత డిఫరెంట్ ఫీల్డ్స్లో మేము ఇప్పుడు ఈనాడు దాదాపుగా 400కు పైగా ప్రోగ్రామ్స్ మేము ఆఫర్ చేస్తున్నాము. అది ఇంజనీరింగ్ ఫీల్డ్ అయినా కానీ, ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయినా కానీ, మెడికల్ ఫీల్డ్ అయినా కానీ, అన్నటువంటి అగ్రికల్చర్ ఫీల్డ్ అయినా ఇలాగ డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి యొక్క నీడ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ను మేము డిజైన్ చేసి దాన్ని మేము సూటబుల్గా డిజైన్ చేసి 6 months అంటే సర్టిఫికేట్ ప్రోగ్రాము, డిప్లొమా అంటే 1 year ప్రోగ్రాము, పీజీ డిప్లొమా 1 year ప్రోగ్రాము, యూజీ పీజీ ప్రోగ్రామ్గా మేము డిజైన్ చేసి ఈనాడు మేము మన యొక్క విద్యార్థులకు మేము ఆఫర్ చేస్తున్నాం. సార్ కోర్సెస్ గురించి మనం స్పష్టంగా మాట్లాడుకుంటే ఇగ్నోలో మొత్తం ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి? యూజీ కోర్సులు ఎన్ని ఉన్నాయి, అలానే పీజీ కోర్సులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనకు మామూలుగా ఇగ్నోలో
డిఫరెంట్ లెవెల్స్ అంటే 6 మంత్స్ను మన సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంటారు. అంటే 6 మంత్స్లోనే మనం అడ్మిషన్ తీసుకొని 6 మంత్స్ లోపే మేము 5th మంత్లోనే 6th మంత్లో ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో దాని విధంగా దాన్ని చేయటం వల్ల వాళ్ళకి కావాల్సిన బేసిక్ స్కిల్స్, బేసిక్ ఫౌండేషన్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఆ యొక్క బేసిక్ స్కిల్స్ ఫౌండేషన్ తోటి వాళ్ళు ఏ యొక్క ఇన్స్టిట్యూషన్లో అయినా కూడా వెళ్ళి వారి యొక్క దాన్ని అవైల్ చేసుకొని జాబ్స్ తెచ్చుకునేటువంటి ఒక పరిస్థితి ఉన్నదండి. అలాగే ఈ విధంగా సర్టిఫికేట్ తర్వాత డిప్లొమా ప్రోగ్రామ్స్ అంటే ఇది 1 year ప్రోగ్రామ్స్గా చెప్పుకుంటాం మనం. సో ఈ 1 year ప్రోగ్రాము తర్వాత ఈ యొక్క పీజీ ప్రోగ్రామ్స్ అంటారు. పీజీ డిప్లొమా అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ అన్ని పీజీ డిప్లొమా ప్రోగ్రామ్గా చెప్పుకుంటాం. సో సర్టిఫికేట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, యూజీ మరియు పీజీ ప్రోగ్రామ్స్ ఈ విధంగా అన్ని రకాలుగా మనము ఈనాడు మనం చూసుకుంటే నూతన జాతీయ విద్యా విధానం 2020లో ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ ఎలా అయితే ఇచ్చారో ఈజీ టు ఎగ్జిట్, ఈజీ టు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఈజీ చాలా ఫ్లెక్సిబుల్గా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మేము డిగ్రీలో మేము 4 years ఆనర్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో వారు 1 year తర్వాత డిప్లొమాగా, 2 years తర్వాత యూజీగా, తర్వాత 3 years తర్వాత ఒక డిగ్రీ కోర్సుగా, 4 yearsకు మేము ఆనర్స్గా, ఆ విధంగా ఏ స్టేజ్లో కూడా లెర్నర్ అనే అతను ఎగ్జిట్ కావచ్చు అనమాట. ఎంట్రీ అండ్ ఈజీ ఎగ్జిట్ ఆప్షన్ తోటి మేము ప్రోగ్రామ్స్ను కూడా యూజీ లెవెల్లో మేము ఆఫర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ యొక్క చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో యూజీ లెవెల్లో బీఏలోనే మీకు మోర్ దాన్ 100 సబ్జెక్ట్స్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ తీసుకొని వైడ్ రేంజ్ ఆఫ్ స్పెషలైజేషన్ తోటి యూజీ ప్రోగ్రామ్స్ను చేసుకునేటువంటి యొక్క అవకాశము ఈ యొక్క ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈనాడు ఈ యొక్క ఆస్పైరింగ్ లెర్నర్స్కు చేస్తున్నారు. సార్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మనకి అర్బన్ ఏరియాస్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి ప్రేక్షకులు ఉంటారు. సో చాలామందికి కూడా ఊర్లో పని చేసుకునే వాళ్ళకి మెయిన్గా తెలియని విషయం ఏంటి అంటే అసలు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది. సో ఎలాంటి వాళ్ళకి బేసికల్లీ ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రమ్ యువర్ సైడ్? సో యాక్చువల్గా ఇది మినిమం ఏజ్ అనేది 18 years, మ్యాక్సిమం నో లిమిట్. ఈవెన్ 80 years, 90 years, 95 years వాళ్ళు కూడా మా దాంట్లో లెర్నర్స్గా ఉన్నారు. సో ఏజ్ ఈజ్ నాట్ ఏ బార్. సో సచ్ ఏ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాలా డైనమిక్ ప్రాసెస్గా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ అంటే రెగ్యులర్ తర్వాత కన్వెన్షన్ మోడ్ ఇన్స్టిట్యూషన్లో చదవలేని వాళ్ళు ఆర్థికంగా కానీ వారి ప్రీఆక్యుపైడ్ యొక్క యాక్టివిటీస్లో ఉండటం అయినా కానివ్వండి, తర్వాత వాళ్ళకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉండాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ డిస్టెన్స్ మోడ్లో ప్రవేశం తీసుకొని ఈ యొక్క మా ఎడ్యుకేషన్ను కంటిన్యూ చేస్తుంటారు అన్నమాట. సో ఇందులో ముఖ్యంగా మీరు అన్నట్టు రూరల్ నుంచి అంటే మాకు ఉన్నటువంటి యొక్క నెట్వర్క్ మేము 1985 నుంచి ఈనాడు వరకు మోర్ దాన్ 50 lakhs స్టూడెంట్స్కి మేము డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. సో మాకున్నటువంటి మాకు సోషల్ మీడియా ఉన్నది, తర్వాత మాకు దూరదర్శన్ ఛానల్స్ 4 ఉన్నవి, తర్వాత జ్ఞానవాణి ఛానల్స్ ఉన్నవి, మా సోషల్ మీడియా నెట్వర్క్, మా యొక్క అలుమినై స్టూడెంట్స్, తర్వాత మా యొక్క బ్రాంచ్ కార్యాలయాలు, ప్రాంతీయ కేంద్రాలు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 57గా స్ప్రెడ్ ఓవర్ అయింది. సో మాకున్న నెట్వర్క్ తోటి సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము స్టూడెంట్స్కు మేము అందుబాటులో ఉంటున్నాము. సో వారు ఏ లెవెల్లో ఏ కోర్సును చేసుకోవాలనుకున్నా కూడా ఆ రకమైనటువంటి వెసులుబాటు మా యొక్క ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆఫర్ చేస్తున్నటువంటి 400కు పైగా ప్రోగ్రామ్స్ను మేము చేస్తున్నాము. అయితే ఇందులో కూడా ఈ యొక్క లేటెస్ట్ కరెంట్ టెక్నాలజీ యొక్క వరల్డ్లో, ఏఐ వరల్డ్లో ఈనాడు మేము ఇంకా ఒక అడుగు ముందుకేసి మేము 2 రకాలైనటువంటి దూర విద్యను అందజేస్తున్నాం. ఒకటి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అంటారు, ఓడిఎల్ అంటారు. అంటే ఇందులో మేము దాదాపుగా లెర్నర్ తోటి ఆన్లైన్ మోడ్లోనే ఉంటాము. ఎగ్జామినేషన్స్, కొన్ని ప్రాక్టికల్స్ అలాంటి విషయాల్లో ఆఫ్లైన్ మోడ్లో ప్రత్యక్షంగా వాళ్ళతో ఇంటరాక్టివ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాక మేము ఆన్లైన్ అని కంప్లీట్ ఆన్లైన్లోనే మేము 64 ప్రోగ్రామ్స్ యాజ్ ఆఫ్ టుడే మేము కంప్లీట్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాము. ఇందులో ఈవెన్ ప్రాక్టికల్స్ కూడా సిమ్యులేషన్ ద్వారా జరుగుతుంది, క్లాసెస్ ఆన్లైన్లో అవుతుంది, ఎగ్జామినేషన్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఒక కంప్యూటర్ మీద రాసేటటువంటి అవకాశం ఉన్నది. అంటే ఆ మాత్రం వెసులుబాటు లేని వాళ్ళకు కూడా ఓపెన్ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా, సో మామూలుగా దూర విద్య ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా ఈ రెండింటిని కలిపి మేము లెర్నర్స్కు ఏ యొక్క పెడగాగి ద్వారా వాళ్ళకి కన్వీనియంట్ ఉంటుందో ఆ విధంగా చూజ్ చేసుకునే విధంగా మేము ఈనాడు
ఈ యొక్క 400 పైగా ఉన్న కోర్సులను ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మరియు ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా మేము అందజేస్తున్నాం. సార్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి మేడం. నమస్తే అండి. నేను ఓపెన్ లో గానీ డిస్టెన్స్ లో గానీ ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నాను. చేయగలుగుతా అండి? ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నారండి. రాజేందర్ రెడ్డి గారు గచ్చిబౌలి నుంచి కాల్ చేస్తున్నారు. రాజేందర్ రెడ్డి గారు, యాక్చువల్గా మనకంటూ కొన్ని రెగ్యులేటరీ కౌన్సిల్స్ ఉన్నవి. ఇందులో నేషనల్ లా కౌన్సిల్ వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క లా కోర్సెస్ అనేది డిస్టెన్స్ మోడ్లో చేసేటందుకు పర్మిషన్ లేదండి. కాబట్టి ఇగ్నో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం లా కోర్సెస్ను ఎల్ఎల్బి అయినా కానీ ఎల్ఎల్ఎం అయినా కానీ దూర విద్య ద్వారా మేము ఆఫర్ చేయటం లేదు. తర్వాత ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా దూర విద్య ద్వారా చేసేటందుకు పర్మిషన్ అంటూ లేదండి. రైట్, థ్యాంక్ యూ సార్. చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, అంటే ఏ కోర్స్ అయినా సరే మనం డిస్టెన్స్లో చేసేయచ్చు అని అనుకుంటూ ఉంటారు. బట్ మీరు అన్నట్లుగా మనకి ఇండియాలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి ఎడ్యుకేషన్ సిస్టంలో. సో సర్టెన్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ లైక్ మెడిసిన్ కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, ఇవి మనం ఆన్లైన్లో డిస్టెన్స్లో చేయలేము ఈ ఎడ్యుకేషన్. సో అలాంటి కోర్సెస్ని కొంచెం ఏమైనా నేమ్ చేయగలుగుతారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ప్రోగ్రామ్స్ ఉన్నవి, ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నవి, తర్వాత కొన్ని అగ్రికల్చర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇలాంటివి డిస్టెన్స్ మోడ్, లా కంపల్సరీ లా. సో ఇలాంటివి డిస్టెన్స్ మోడ్లో చేసేటందుకు ఆ రెగ్యులేటరీ కౌన్సిల్స్ పర్మిషన్ లేదనమాట. సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ యొక్క ఇగ్నో యొక్క బ్రాండ్ ఈక్విటీ ఏంటంటే, ఇది ఆఫర్ చేస్తున్నటువంటి యొక్క అన్ని ప్రోగ్రామ్స్, మేము ఈనాడు ఎన్నైతే ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నామో అన్ని ప్రోగ్రామ్స్ను కూడా మేము రెగ్యులేటరీ కౌన్సిల్స్ యొక్క అది యూజీసీ అయినా కానివ్వండి, తర్వాత నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అని కానివ్వండి, తర్వాత నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని కానీ, అలాగే అన్ని రెగ్యులేటరీ కౌన్సిల్స్ యొక్క అప్రూవల్ తోటే ఇగ్నో ప్రోగ్రామ్స్ మేము ఆఫర్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి మార్కెట్లో చూస్తుంటాం, డిఫరెంట్ డిస్టెన్స్ మోడ్లో తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ ఇస్తున్నామని అంటుంటారు, కానీ వాటికి అథెంటిఫికేషన్ కానీ వాటికి అప్రూవల్ కానీ లేనటువంటి ఒక పరిస్థితి. కానీ ఇగ్నో ఇస్తున్నట్టు అన్ని ప్రోగ్రామ్స్ ప్రాపర్గా అన్ని రెగ్యులేటరీ కమిషన్ యూజీసీతో పాటు అప్రూవల్తో తీసుకొని మేము ఈనాడు ఇగ్నో యొక్క ప్రోగ్రామ్స్ మేము డిస్టెన్స్ మోడ్లో తర్వాత ఆన్లైన్ లెర్నింగ్ మోడ్లో మేము ఆఫర్ చేస్తున్నాం. యాజ్ యూ మెన్షన్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ ది లెర్నర్స్. ఎవరైతే డిస్టెన్స్ మోడ్లో ఎడ్యుకేషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో, ద సర్టిఫికేషన్ వాల్యూ డస్ మ్యాటర్. మీ జాబ్ ప్లేస్మెంట్స్లో కానివ్వండి, లేకపోతే మీ కెరియర్లో కానివ్వండి, మీ సర్టిఫికేషన్ వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ సార్ మెన్షన్, ఆఫర్ చేసే ప్రతి యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ అథెంటిక్ కాదండి. కైండ్లీ చెక్ బిఫోర్ యూ ఎన్రోల్ ఫర్ ఎనీ కోర్స్ వెదర్ ద ఇన్స్టిట్యూషన్ ఈజ్ హ్యావింగ్ అథెంటిక్ సర్టిఫికేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సార్ చెప్తున్నట్టుగా ఇగ్నో అనే ఇన్స్టిట్యూషన్లో ప్రతి కోర్సు కూడా ఆ పర్టికులర్ కౌన్సిల్ నుంచి పర్మిషన్స్ తీసుకొని మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యువర్ సర్టిఫికేషన్ హ్యాస్ అ హ్యూజ్ వాల్యూ. నేను మీరు వాల్యూ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము మాకు నాక్లో హైయెస్ట్ ఈనాడు డిస్టెన్స్ మోడ్లో ఏ ఇన్స్టిట్యూషన్స్కు A++ వచ్చి ఉండదని నేను అనుకుంటున్నాను. సో మా యొక్క ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి నాక్ యొక్క A++ ర్యాంక్ రావటం జరిగింది. అంతేకాకుండా ఇక 100 ఉత్తమ విద్యా సంస్థల్లో డిస్టెన్స్ మోడ్లో ఇగ్నోకు ఫస్ట్ ర్యాంక్, NIRF ర్యాంకింగ్ 1 ఇగ్నో, తర్వాత నాక్ అక్రిడేషన్ A++. తర్వాత మిగతా ఇన్స్టిట్యూషన్స్కు లేనటువంటిది ఇగ్నోకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ చూసుకుంటే, మన దాంట్లో ఒకటి మాది స్టడీ మెటీరియల్ అండి. దాన్ని మేము సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్గా పిలుస్తాము. ఈ స్టడీ మెటీరియల్ను ఇండియాలో ఉన్నటువంటి ఎమినెంట్ ఎక్స్పర్ట్స్ తోటి దీన్ని ఒక బోర్డుగా తీసుకొని వాళ్ళతోటి ఎడిట్ చేయించి దీన్ని డిజైన్ చేసి మేము బుక్స్ మెటీరియల్ తీసుకొస్తున్నాం. ఈ మెటీరియల్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది ఆటో లెర్నింగ్ మోడ్. అంటే మీరు చదువుతుంటే ఈ మెటీరియల్ మీరు చదువుతుంటే యాజ్ ఇఫ్ ఎ టీచర్ ఇన్ డిస్గైజ్ ఇస్ టీచింగ్ యూ ఎవ్రీథింగ్, thereby you get some doubts and they are getting clarified in the next page. అంటే మనకు చదువుతున్న క్రమంలో వస్తుంటే డౌట్స్కు తర్వాత క్రమంలో కూడా వాటికి రిప్లై వచ్చే విధంగా ఈ ఆటో లెర్నింగ్ మోడ్లో
ఇది ఆటో లెర్నింగ్ మోడ్లో మనం డిజైన్ చేసినటువంటి యొక్క మెటీరియల్ ఈ యొక్క టీచింగ్ సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్. అందుకనే ఈ యొక్క ఇగ్నో మెటీరియల్ను మేము సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ను ప్రపంచంలో ఇప్పటికి 3 సార్లు బెస్ట్ మెటీరియల్గా అవార్డు రావడం జరిగింది. తర్వాత మీరు సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్లో ఎవరైనా సక్సెస్ఫుల్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ చూడండి, వాళ్ళు తప్పనిసరిగా ఇన్వేరియబుల్గా మేము ఇగ్నో మెటీరియల్ మేము రెఫర్ చేసినామని చెప్పేటటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. సో దట్ ఈస్ హౌ ద ఇగ్నో మెటీరియల్. ఇంకా మీరు మన ప్రేక్షకులు మీరు కావాలనుకుంటే ఇది ఓపెన్ యాక్సెస్ ఇచ్చాము ఇండియాలో అందరికీ. ఓపెన్ యాక్సెస్ మాకు సింపుల్గా మీరు ఎవరైనా కూడా IGNOU అని కొట్టండి, మా ఇగ్నో వెబ్సైట్లో హోమ్ పేజ్లోనే ఈ జ్ఞాన్ కోర్స్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఏ కోర్స్ కావాలో మీరు టైప్ చేస్తే దానికి సంబంధించిన మా మెటీరియల్ స్కాన్డ్ కాపీస్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకునేటువంటి యొక్క పరిస్థితి ఈనాడు మేము కల్పించాము. సో ఇది ఈ యొక్క ఇగ్నోలో ఉన్నటువంటి యొక్క మిగతా యూనివర్సిటీస్లో అడ్వాంటేజ్ అనేది ముఖ్యంగా. తర్వాత మేము ఇదే కాకుండా ఈ యొక్క లెర్నర్స్కు మేము సపోర్ట్ మెటీరియల్, సప్లిమెంటరీ మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తుంటాం. అది ఎలా అంటే లైవ్ షోస్ ద్వారా మాకు 4 దూరదర్శన్ ఛానల్స్ ఉన్నాయి. జ్ఞాన్ దర్శన్ అని స్వయంగా మా 4 ఉన్నవి. తర్వాత జ్ఞానవాణి ఛానల్స్ ఉన్నవి. తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉన్నది. పోడ్కాస్ట్ ఉన్నది. ఈ విధంగా మేము లైవ్ షోస్ తోటి ఎమినెంట్ పర్సన్స్ తోటి రికార్డ్స్ను వీడియోస్ను పెట్టి EMPC అని ఎలక్ట్రానిక్ మీడియా ప్రొడక్షన్ సెంటర్ అని మాకు పెద్ద ఇన్స్టిట్యూట్ ఉన్నది. అందులో మేము అన్ని ఆర్కైవ్ మెటీరియల్గా పెట్టేసి లైవ్ ప్లస్ ఆర్కైవ్ రెండింటిని ఈ యొక్క లెర్నర్స్ రెఫర్ చేసుకొని ఇటు స్టడీ మెటీరియల్, ఇటు లైవ్ షో, తర్వాత ఇటు ఆడియో వీడియో మెటీరియల్ను కూడా యూజ్ చేసుకొని వారు ఎగ్జామినేషన్ను ప్రిపేర్ అయ్యేటటువంటి యొక్క అవకాశాన్ని మేము చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇవి కాక మేము స్టూడెంట్స్కు లెసన్స్ కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో బోత్ ODL మోడ్లో ఆఫ్లైన్ ఆన్లైన్, తర్వాత ఆన్లైన్ లెర్నింగ్ వాళ్ళకు కంప్లీట్గా లెసన్స్ అన్ని ఆన్లైన్ లెర్నింగ్లో వాళ్ళ కన్వీనియంట్ టైంలో సండేస్లో మేము డిజైన్ చేస్తాము. తర్వాత వాటి యొక్క వీడియో లింక్స్ అన్నీ కూడా మేము వాళ్ళకు షేర్ చేస్తాం. సో ఆ విధంగా వాళ్ళకు కావాల్సిన స్టడీ మెటీరియల్, తర్వాత క్లాసెస్ను, తర్వాత ప్రాక్టికల్స్ను ఒక టైం బౌండ్గా మేము ఈ యొక్క లెర్నర్స్కి మేము ప్రొవైడ్ చేస్తుంటామండి. గ్రేట్. అయితే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి డెస్పైట్ వెదర్ యూ got enrolled in IGNOU or not, ఆ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. I remember for one of the competitive exams I referred your materials. It is really nice. అంటే మీరు ఎన్రోల్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇన్ కేస్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ యూ వాంట్ అథెంటిక్ మెటీరియల్ విచ్ వుడ్ మీకు అన్ని పర్పస్కి యూజ్ అయ్యేలా కావాలి అనుకుంటే యూ కెన్ గో టు ద వెబ్సైట్ సర్చ్ చెప్పినట్టుగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏదైతే సిలబస్ ఉందో అది ఈజీగా చదువుకోవచ్చు. అండ్ ఆల్సో సార్ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మొత్తం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్, even we are also called Gen Z generation. So we always want automation మీరు అన్నట్లుగా. సో ఇప్పుడు నేను ఒకటి ఏదన్నా టైప్ చేశానంటే నాకు ఇమీడియట్గా ఆన్ స్పాట్ నాకు ఆన్సర్ కావాలి. యాజ్ యూ టోల్డ్, క్లాస్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని క్లాస్ అంతా విని నా డౌట్స్ అన్ని రాసుకొని నేను అడిగి ఆన్సర్ తీసుకుని అన్న కూడా పేషెన్స్ లేదు ఈ జనరేషన్కి. సో ఇమీడియట్లీ వెన్ యూ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అ టాపిక్, నాకు డౌట్ వచ్చింది అనగానే నా స్పాట్లో నేను అడిగేస్తాను. దిస్ ఇస్ హౌ దిస్ జనరేషన్ గోస్ క్లాస్ రూమ్స్లో కూడా. సో మీరు అంటున్నది ఏంటంటే నాకు ఏదైతే డౌట్ వస్తుందో నేను అందులో అడిగేస్తే ఇమీడియట్గా నాకు ఆన్సర్ ఇస్తుంది అని అంటున్నారు. సో మాకు మీరు అన్నట్టు మీరు జెడ్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ ఆల్ఫా జనరేషన్. సో దిస్ ఆల్ఫా జనరేషన్ కావాల్సిన స్పీడ్ అండ్ టెక్నాలజీ మేము చేస్తున్నాము. సో మేము మొబైల్ టెక్నాలజీ ఉన్నది, వర్చువల్ లెర్నింగ్ మోడ్ ఉన్నది, పాడ్కాస్ట్ ఉన్నది. సో వీ కనెక్ట్ ద లెర్నర్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇన్స్టెంట్లీ అండ్ ఇమీడియట్లీ అన్నమాట. సో ఆ విధంగా మేము లైన్అప్ చేసాము టెక్నాలజీ తోటి. దట్ ఈస్ హౌ అవర్ పెడగాగీ ఈస్ డిజైన్ అండ్ వీఆర్ ట్రాన్సాక్టింగ్ అండ్ కమ్యూనికేటింగ్ టు అవర్ లెర్నర్స్ వేర్ అంత రిసోర్సెస్ అన్నీ కూడా వాళ్ళ డిస్పోజల్లో మేము ఉంచినటువంటి యొక్క పరిస్థితిలో ఈనాడు ఉన్నది మేడం. తర్వాత ఇప్పుడు మామూలుగా ఇగ్నోలో మీరు చూస్తుంటే అడ్మిషన్స్, మా ఇగ్నోలో అడ్మిషన్స్ ఇప్పుడు జనవరి 2025 అడ్మిషన్ సైకిల్ ప్రోగ్రెస్లో ఉన్నది. ఇప్పుడు ఫిబ్రవరి 15th లాస్ట్ డేట్కి ఇచ్చారు. దాదాపు అది కూడా ఎక్స్టెండ్ కావచ్చు. అయితే ఈ అడ్మిషన్స్ అనేది ఇగ్నోలో చాలా ఈజీ ప్రక్రియ. 15th లాస్ట్ డేట్ and it will be further extended. It will be further extended for all the programs అన్నమాట. సో ఇందులో ప్రక్రియ ఈజీ ప్యాటర్న్ ఉంటుంది. అడ్మిషన్స్ ignou.ac.in మా ఇగ్నో వెబ్సైట్లోకి వెళ్తే సమర్థ్ పోర్టల్లో మీరు ఇమీడియట్గా అడ్మిషన్ యొక్క ఏ ప్రోగ్రామ్ కావాలనే దాన్ని అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అయితే మా దగ్గర ఉన్నటువంటి అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఒక
ఒక్కసారి క్లియర్గా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఇట్స్ టైమ్ టు టేక్ ఏ బ్రేక్. ఓకే, రైట్, లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ కెరియర్ గైడెన్స్. స్టే విత్ us. మెట్రో ప్లస్ ప్రతి వారం అనేక వార్తా విశేషాల సమాహారం, సకల రంగాల సంఘాల సమూహాల సమాచారం, రాజకీయం, రంగస్థలం, కళలు, సాహిత్యం, సైన్స్, టెక్నాలజీ, సాగరం, అంతరిక్షం, భూగోళం, ఖగోళం. రంగమేదైనా, వార్త ఏమైనా సూటిగా, స్థూలంగా, స్పష్టంగా, సంక్షిప్తంగా భిన్న రంగాల విభిన్న వార్తా వివరాలను, విశేషాలను మాలగా గుదిగుచ్చి మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు అందించే వినోదం, విజ్ఞానం పంచే వెరైటీ న్యూస్ ప్రోగ్రామ్ మెట్రో ప్లస్ మీకోసం ప్రతి ఆదివారం 6:30 తిరిగి సోమవారం 8:30 సంకటమోచన హనుమాన్ యొక్క జన్మ గురించి ఆ పూర్తి ఘటన చాలా అద్భుతమైనది. కేసరి నందన ఈ జగవందన అంజన సుత బలదారి, కేసరి నందన ఈ జగవందన అంజన సుత బలదారి. సంకటమోచన నామం నీదే, సంకటమోచన నామం నీదే, ప్రతి సంకటము పోయే. జయ హనుమాన్ జయ హనుమాన్, సంకటమోచన జయ హనుమాన్. Prasar Bharati, in collaboration with IIT Delhi and Software Technology Parks of India, is organizing the DD Robocon 2025 this year as well. In this National Robotic Championship, engineering students will get ample opportunities to showcase their ingenuity and potential. The national selection for this championship will be held on the 12th and 13th of July, and the winning team will get an opportunity to participate in the International ABU Robocon Championship to be held in Mongolia in August this year. So, hurry up. The last date of registration is the 16th of February. For more information, log on to www.ddrobocon.iitd.ac.in. अतिरिक्त मुनाफा, भरपूर पैदावार और समृद्ध कृषि प्रणाली, क्या ये एक सपना है? अथाह परिश्रम, निरंतर गतिशीलता और अटूट धैर्य, क्या ये सच है? खेतों में लहराते तरह तरह के फल और सूखे मेवे एक मिसाल हैं इस परिश्रम और गतिशीलता के। गुजरात की इस महिला किसान ने ऑर्गेनिक फार्मिंग यानी जैविक खेती को आज ऐसे स्तर पर पहुंचाया है जो एक सपना सा लगता है। खुली आंखों से देखे हर सपने को इन्होंने हकीकत में बदल दिया। आज ऑर्गेनिक खेती का हर सपना जिनकी पहुंच से परे नहीं, सपनों को हकीकत में बदलने की इस अद्भुत उड़ान के गवाह बनते हैं। मिलते हैं दीप्ति जानी से। देखिए भारत की फार्म लेडी, रविवार 16 फरवरी रात 8 बजे डीडी किसान पर। వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ గైడెన్స్. సార్, మనకు కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, గుండారావు గారు. నమస్కారం సార్. మేడం చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి? మా క్వశ్చన్ ఏంటిదంటే, మేము 2008లో PGDCA చేశాము. ఓకే. అయితే మాకు ఇప్పుడు డాటా ఎంట్రీ మళ్ళీ అప్పుడు నేర్చుకొని మర్చిపోయినాం అన్నట్టు, కొద్దిగా ఇబ్బంది అయింది. ఓకే. అదే డిస్టెన్స్ లో. అయితే మేము డైరెక్ట్ మన 6 month కోర్సు తీసుకున్నాం అన్నట్టు. ఓకే. అయితే 6 month కోర్సు తీసుకున్న తర్వాత మేము ఇప్పుడు వాస్తవంగా ఖాళీగా ఉన్నాము. అయితే ఇప్పుడు ఏఐ ఉంది కదా. అవును. ఏఐ నేర్చుకోవాలి, ఏది మనం ఇగ్నో ద్వారా. ఓకే. పాసిబుల్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. అప్లికేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాను మేడం. ఓకే. అయితే మేము ఏఐ కోర్సెస్ను యాజ్ సచ్ డిజైన్ చేస్తున్నాం, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్. యాజ్ సచ్ మేము BCA, MCA ఇలాంటి యొక్క
ప్రోగ్రామ్స్లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ అలాంటి వాటిల్లో దీన్ని కూడా ఒక కోర్స్గా ఇంట్రడ్యూస్ చేశాం మేము. సో కాబట్టి వారు ఇది రిలేటెడ్ కోర్సెస్లో, డిప్లొమా కోర్సెస్లో వారు అడ్మిషన్ తీసుకోవచ్చు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, పీజీ డిప్లొమా ఇన్ ఎందులోనైనా తీసుకుంటే అందులో ఒక 2-3 కోర్సెస్ ఏఐ మీద ఉంటుంది. సో ఆ విధంగా వారు ఏఐలో కూడా మనకు కావాల్సిన ఫౌండేషన్స్ను తీసుకోవచ్చు. సార్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫీజు కూడా దానికి సంబంధించిన ఫీజు మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రక్రియలోనే మీకు డాష్బోర్డ్లో విజిబుల్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి అందులోనే మీరు పే చేయవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఐ హోప్ ఇగ్నోలో అన్ని కోర్సెస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్ ఉంటాయి. లైక్ యూ వోంట్ ఈవెన్ ఫీల్ ఇంత తక్కువ అమౌంట్కి నేను ఇంత పెద్ద కోర్స్ నేర్చుకోవచ్చా, ఇంత వాల్యుబుల్ కోర్స్ నేర్చుకోవచ్చా అనిపిస్తుంది. బికాజ్ ఐ హ్యావ్ ఆల్సో విజిటెడ్ దర్ వెబ్సైట్ అండ్ ఐ హ్యావ్ సీన్. సో ఐ హోప్ గుండారావు గారు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికినట్లే అని అనుకుంటున్నాను. ఆల్రైట్, లెట్స్ కంటిన్యూ విత్ ది డిస్కషన్. సార్ అడ్మిషన్ ప్రొసీజర్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇందాక. సో అడ్మిషన్స్ ఇగ్నోలో 2 సెషన్లో మేము ఇస్తుంటామండి. ఒకటి జనవరి సెషన్ అంటాడు, 2 జూలై సెషన్లో. అంటే సంవత్సరంలో 2 సార్లు ఇగ్నోలో అడ్మిషన్స్, ఈ 400 ప్రోగ్రామ్స్లో అడ్మిషన్స్ తీసుకునేటువంటి ఒక ఫెసిలిటీ ఉన్నది. సో ఈ అడ్మిషన్ ప్రక్రియ కూడా చాలా సింపుల్గా చేసాము. కంప్లీట్గా అడ్మిషన్ ప్రక్రియ త్రూ ఆన్లైన్లోనే. మాకున్నటువంటి ఈ యొక్క అన్ని ప్రోగ్రామ్స్లో కేవలం 2 ప్రోగ్రామ్సే, ఒకటి బీఎస్సీ నర్సింగ్, తర్వాత 2 బిఎడ్. ఈ 2 ప్రోగ్రామ్స్కి మాత్రమే మేము ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ ద్వారా మెరిట్ లిస్ట్ ద్వారా మేము మాకు ఉన్నటువంటి సెలెక్టెడ్ సీట్స్కు మేము అడ్మిషన్స్ టేకప్ చేస్తాము. ఈ 2 పోను మిగతావన్నీ కూడా మేము ఈ యొక్క ఓపెన్ సిస్టంలోనే మాకు ఆన్లైన్లో అడ్మిషన్స్ మేము అందరు లెర్నర్స్కు ఇస్తున్నాము. సో మీరు అన్నట్టు ఫీ స్ట్రక్చర్ కూడా చాలా రీజనబుల్గా మేము ఇస్తున్నాం. ఇదే కాకుండా కూడా స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా మేము ఫీ రాయితీ కొన్ని సెలెక్టెడ్ ప్రోగ్రామ్స్, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఆ డీటెయిల్స్ మేము మా వెబ్సైట్లోనే కూడా పొందుపరిచాము వాళ్ళు. సో వాళ్ళకు కూడా మేము ఫీ ఎగ్జామ్షన్ ఇస్తున్నాము. తర్వాత మేము వాళ్ళు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో కూడా రిజిస్టర్ చేసుకొని ఆ యొక్క అడ్వాంటేజ్ని కూడా వాళ్ళు తీసుకునేటటువంటి యొక్క అవకాశాన్ని కూడా మేము ఇస్తున్నటువంటి యొక్క అవకాశం ఉంది మేడం ఈ యొక్క అడ్మిషన్ యొక్క ప్రక్రియ. సో అడ్మిషన్ ప్రక్రియ అనేది జనవరి మరియు జూలై సైకిల్లో కనీసం ఒక 2 to 3 months ఈ అడ్మిషన్ యొక్క సైకిల్ నడుస్తూ ఉంటుంది. సో ఇందులో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకునే ముందు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో, డిఈబి అంటారు, యూజీసీ యొక్క ఇది రెగ్యులేటరీ బాడీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యొక్క రెగ్యులేటరీ బాడీ ఇండియాలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అంటారు. ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ యూజీసీ అనమాట. సో ఫస్ట్ వాళ్ళు డిఈబిలో రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మా యొక్క ఇగ్నోలో ఏ ప్రోగ్రామ్ కావాలనో ఆ ప్రోగ్రామ్ను రిజిస్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది ఈసారి మాత్రమే ఈ విధంగా ఈ సెషన్ నుండి మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు డిస్టెన్స్ మోడ్లో కూడా స్టూడెంట్స్ చాలా మిస్యూజ్ చేస్తున్నారు ఆ యొక్క ఎడ్యుకేషను. సో కాబట్టి వాళ్ళు అందరూ స్ట్రీమ్లైన్ చేయాలని యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ద్వారా జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎవరు జాయిన్ అయినా కూడా ఫస్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోలో రిజిస్టర్ చేసుకుని తదనంతరం మీరు ఇగ్నోలో కూడా అడ్మిషన్ తీసుకునే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అది డిఈబి రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే ఇగ్నోలో లింక్ ద్వారా సమర్థ్ పోర్టల్లోకి వెళ్ళి తీసుకొని వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ను అప్లోడ్ చేసి తర్వాత నెక్స్ట్ ఫీ పే చేసి మేము అడ్మిషన్ కన్ఫర్మేషన్ పంపిస్తాము. సార్ ఈ క్లాసెస్ అనేవి వీక్లీ ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటాయి? ఆల్సో మీరు అన్నట్లుగా చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు, ఆల్సో అదర్ జాబ్ చేసుకుంటూ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోస్ట్లీ వాళ్ళే ఇది ప్రయారిటైజ్ చేస్తారు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో టైమ్ స్లాట్స్ అనేది మనం చూస్ చేసుకునే ఆప్షన్ మీరు ఇచ్చారా? కన్వీనియంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇన్ కేస్ ఇఫ్ ఐ మిస్ ఎ క్లాస్, నేను మళ్ళీ దాన్ని చూసుకోవడానికి నాకు చాయిస్ ఉంటుందా? సో క్లాసెస్కి సంబంధించి డిస్టెన్స్ మోడ్లో మీరు అన్నట్టు క్లాసెస్ అన్నాము, దాన్ని కౌన్సిలింగ్ సెషన్స్ అంటాము. ఎందుకని కౌన్సిలింగ్ సెషన్స్ అంటామంటే మీకు చెప్పాము మా యొక్క ఇగ్నో యొక్క స్టడీ మెటీరియల్, సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్, ఆటో లెర్నింగ్ మోడ్లో అంటే ఆ యొక్క లెర్నరు యాస్పైరింగ్ ఆ లెర్నరు ఆ మెటీరియల్ చదివిన తర్వాత అతను కావాల్సిన యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యే విధంగా కూడా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈచ్ యూనిట్ కూడా ఓవర్ అండ్ అబోవ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే మేము కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ అని ఆర్గనైజ్ చేస్తాము. ఇవి కూడా ఆఫ్లైన్ మోడ్లో, ఆన్లైన్ మోడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ 60% ఆన్లైన్ మోడ్లో, 40% మన ఆఫ్లైన్ మోడ్లో మేము ఆర్గనైజ్ చేస్తాము. సో అప్పుడు ఈ క్లాసెస్ కూడా మేము
హాలిడే, దట్ ఈస్ వాట్ యు కాల్ సండే నాడే మేము ఆర్గనైజ్ చేస్తాము. ఈ యొక్క క్లాసెస్ యొక్క షెడ్యూల్ కూడా వెల్ బిఫోర్ ద టైం మేము లెర్నర్స్కి పంపిస్తాము. సో అండ్ సో డే నాడు సో అండ్ సో క్లాసు సో అండ్ సో స్లాట్లో సో అండ్ సో అని చెప్తున్నాము మేము. సో ఆ విధంగా మేము ఆర్గనైజ్డ్గా కౌన్సిలింగ్ సెషన్స్ మేము ఆర్గనైజ్ చేస్తాము. కాబట్టి ఇది సండేస్లోనే ఉంటుంది. తర్వాత వాళ్ళ కోర్స్ మొత్తంలో ఉండదు. అది ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక 2 monthsలోనే మ్యాక్సిమం ఒక 2 monthsలోనే క్లాసెస్ సండేస్లో కంప్లీట్ చేసే విధంగా మేము దీన్ని ఆర్గనైజ్ చేస్తాం. దీని ద్వారా ఈ యొక్క లెర్నర్స్ వాళ్ళు సండేనే అవైల్ చేసుకునే, సండే నాడు ఎలాగో వాళ్ళకి హాలిడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మేము ఆ విధంగానే చేస్తుంటాం. అయితే కొన్నిసార్లు మేము ప్రాక్టికల్స్ కూడా కండక్ట్ చేస్తాము, ఆఫ్లైన్ మోడ్లో చేస్తాము. అప్పుడు సాటర్డే సండే అలాంటి వాటిలో కూడా సెకండ్ సాటర్డే కూడా మేము ఉపయోగించుకొని వాళ్ళకి లెర్నర్స్ యొక్క కన్వీనియంట్గా ఉన్న టైంలో ఇంకేదైనా పెద్ద క్లాస్ వర్క్షాప్స్ లాంటి ఏదైనా బిఎడ్ లాంటి ఉంటే మేము ఖచ్చితంగా సమ్మర్ వెకేషన్లో వాళ్ళ యొక్క టీచర్స్ యొక్క షెడ్యూల్ ఇబ్బంది కాకుండా ఆ విధంగా మేము ఈ యొక్క లెర్నర్స్కు వాళ్ళ యొక్క కన్వీనియంట్ కంఫర్టబుల్ లీజర్ టైంలోనే మేము చేస్తాము. ఇంకా అదే కాకుండా మీరు అన్నట్టు లింక్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అని ఖచ్చితంగా మేము మా యొక్క కౌన్సిలింగ్ సెషన్స్ చాలా వరకు రికార్డ్ అయ్యి ఉంటాయి, లేకపోతే ఎక్స్పర్ట్స్ యొక్క రికార్డింగ్ ఉంటాయి. అవన్నీ మా యొక్క ఇగ్నో వెబ్సైట్ హోమ్ పేజ్లోనే ఆర్కైవ్స్ ఉంటుంది, ఏఎంపీసీ ఆర్కైవ్స్. అందులోకి వెళ్ళి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క లింక్స్ను ఆ యొక్క క్లాసెస్ను వాళ్ళు చూసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సార్, ఏ క్లాస్లో అయినా లేకపోతే ఏ కోర్స్లో అయినా యూజువల్గా హోంవర్క్ అనేది ఒకటి ఇస్తూ ఉంటారు. క్లాస్ వర్క్ అయిపోయిన తర్వాత హోంవర్క్ ఇస్తారు. ఆల్సో అసైన్మెంట్స్ లైక్ అవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి, మార్క్స్ అసైన్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఎండింగ్లో. సో మీరు అట్లా అసైన్మెంట్స్ లేకపోతే అలా హోంవర్క్ ఏమైనా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? మంచి క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా అంటే ఇది ఒక పద్మవ్యూహం లాగా ఉంటుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంట్రీ ఈజీ ఉంటుంది, ఎగ్జిట్ కష్టంగా ఉంటుంది. అయితే వీళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత మాకు ఇచ్చిన యొక్క మెటీరియల్ కూడా స్టాండర్డ్ కన్వెన్షనల్ మోడ్ యూనివర్సిటీస్ ఎలాంటి స్టాండర్డ్ ఉంటుందో అది తగ్గిపోయిన విధంగా మేము ఆ కరికులం కూడా ఆ విధంగానే డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క లెర్నర్స్కు డిఫరెంట్ స్టేజ్లో ఆ యొక్క కరికులం కాంటెంట్ను అతనికి ఈజీ వేలో చెప్పే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏమో సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ ఇచ్చాము, సెకండ్ ఏమో మేము క్లాసెస్ ప్రొవైడ్ చేసాము, థర్డ్ ఏమో మేము అసైన్మెంట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రతి కోర్సుకు ఒక అసైన్మెంట్ రాయాల్సిన పరిస్థితి ఉంది. సో అసైన్మెంట్స్ ఇచ్చినటువంటి యొక్క క్వశ్చన్స్ను ఒక్కసారి వీళ్ళు ఇచ్చిన స్టడీ మెటీరియల్ తోటి వాళ్ళు సరిగ్గా చదివి అవగాహన చేసుకొని ఆ అసైన్మెంట్ రాస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఆ యొక్క కాంటెంట్ మీద ఒక సరి అయినటువంటి యొక్క అవగాహన, దాని మీద ఉన్నటువంటి సమగ్రమైనటువంటి యొక్క అథారిటీ వచ్చే విధంగా డెవలప్ చేసాం మేము. సో ఆ అసైన్మెంట్స్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ యొక్క అసైన్మెంట్స్, క్లాసెస్, తర్వాత ఈ యొక్క స్టడీ మెటీరియల్, వీటన్నిటి ద్వారా ఖచ్చితంగా లెర్నర్స్లో ఒక కాన్ఫిడెన్స్ మేము బిల్డప్ చేస్తాము. వాళ్ళ కాన్ఫిడెన్స్ తోటి ఆ యొక్క ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్లోనే కానీ రాసేటటువంటి యొక్క అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము ఈ సందర్భంగా. ఎనీ కోర్స్లో మనం అటెండెన్స్కి చాలా ప్రయారిటీ ఇస్తాము. అటెండెన్స్ కూడా ఇన్ని మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి, అట్లానే ఇగ్నోలో ప్రొవైడ్ చేసే కోర్సెస్కి కూడా అటెండెన్స్ అనేది ఇంపార్టెంటా? ఇన్ కేస్ ఇంపార్టెంట్ అయితే ఎంత పర్సెంటేజ్ని మీరు ఎగ్జామినేషన్ మార్క్స్లో కన్సిడర్ చేస్తారు? అయితే మనకున్నటువంటి కోర్సెస్ ప్రోగ్రామ్స్లో చాలా ప్రోగ్రామ్స్ ప్రాక్టికల్ లేని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్ ఉన్న ప్రోగ్రామ్స్కు మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాక్టికల్స్ ఖచ్చితంగా ఆఫ్లైన్లోనో ఆన్లైన్లో ఫిజికల్గానే అటెండ్ కావాల్సిన అవసరం ఉన్నది ఆ స్టడీ సెంటర్లో. సో అందులో కొన్ని 100కి 100 కొన్ని కోర్సెస్ కావాలి. అంటే లెటెస్ట్ 10 క్లాసెస్ ఉందంటే 10 days ఖచ్చితంగా అటెండ్ కావాలి. కొన్నిటికి 70% అటెండెన్స్ ఇచ్చే విధంగా ఉంది బీసీ, ఎంసీఏ లాంటి వాళ్ళకు. సో 100% అటెండెన్స్ ఉంటేనే వాళ్ళు 100% ప్రాక్టికల్ చేస్తేనే మేము అటెండెన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ అదే ప్రాక్టికల్ రికార్డ్ రాసిన తర్వాత మేము ఎగ్జామ్ కండక్ట్ చేసి వైవా కండక్ట్ చేసి మేము రిజల్ట్ ఇస్తాము. ఆ విధంగానే రెగ్యులర్ మోడ్ ఎలా చేస్తాము. సో ఆ విధంగా మేము కంపల్సరీ ప్రాక్టికల్ కాంపోనెంట్స్ ఉన్నవి వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టికల్స్లో 70 అయితే 70, 100 అయితే 100% తోటి వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక థియరీ క్లాసెస్ ఏదైతే ఉన్నదో అవి వాళ్ళకు యాడ్ ఆన్ క్లాస్, సప్లిమెంటరీ, కాంప్లిమెంటరీగా మేము చెప్తున్నాం కాబట్టి అది వాళ్ళ చాయిస్. అది జాయిన్ అయితే వాళ్ళకు దే కెన్ లెర్న్ మెనీ మోర్. అదర్వైజ్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ.
ఆ యొక్క థియరీ క్లాసెస్ అనేది మాత్రం అంత కంపల్సరీ కాదు, కానీ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్కు థియరీ క్లాసెస్ కూడా వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్స్ తోటి కంపల్సరీ వీటితోటి వీళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సార్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ రెగ్యులర్గా మనకు బయట జరిగే ఎగ్జామ్స్ లాగానే ఉంటుందా, లేకపోతే ఇగ్నోలో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ టోటల్గా డిఫరెంట్ ఉంటుందా? ఇగ్నో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ కన్వెన్షనల్ మోడ్ లాగానే ఉంటుంది. అయితే మేము 2 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఆన్లైన్ లెర్నర్స్కు ఏమో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే వాళ్ళకి చాయిస్ ఇస్తాము, మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ మీద రాయండి, లేకపోతే ఆఫ్లైన్ మోడ్లో పెన్ అండ్ పేపర్ ఎగ్జామినేషన్ హాల్లో రాయమని వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాం. వెరాజ్ ఓడిఎల్లో ఉన్న వాళ్ళు, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆప్ చేసుకున్న వాళ్ళకు మాత్రము వాళ్ళు ఖచ్చితంగా పెన్ అండ్ పేపర్ తోటి ఎగ్జామినేషన్ సెంటర్లోనే రాయాలి. సో ఈ ఎగ్జామినేషన్స్ కూడా మేము సంవత్సరంలో 2 సార్లు కండక్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ జూన్ మంత్లో, నెక్స్ట్ డిసెంబర్ మంత్లో. సో ఎవ్రీ ఇయర్ నియర్ అబౌట్ 40 days కండక్ట్ చేస్తాం మేము. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఎందుకంటే మాకు more than 3000 కోర్సెస్ ఉంటాయి మాకు. సో 40 days ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్స్ ఇయర్లీ ట్వైస్. మాకున్నటువంటి more than 400 ప్రోగ్రామ్స్లో ఈచ్ ప్రోగ్రామ్లో నియర్ అబౌట్ 15 to 20 కోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మేము ఈచ్ డే టూ సెషన్లో ఎక్సెప్ట్ సండే మేము 40 days వరకు ఇరిగిపోతుంటాం. సో కాబట్టి ఈ ఎగ్జామ్స్ మేము ఎవ్రీ ఇయర్ 2 times, జూన్లో, డిసెంబర్లో. తర్వాత ఇందులో ఇవి కూడా పెన్ అండ్ పేపర్ తోటి ఉంటే 2 hours ఉంటుంది, లేకపోతే 2.5 hours ఉంటుంది, లేదా 3 hours ఉంటుంది, ఆ యొక్క కోర్సును బట్టి డిజైన్ చేసిన దాన్ని బట్టి. సో ఇవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ మేము ఐడెంటిఫై చేస్తాము. స్టూడెంట్స్ వాళ్ళకి ఎప్పుడైతే ఎలిజిబిలిటీ వస్తున్నదో, ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో అడ్మిషన్ తీసుకున్నారు, అతనికి ఎగ్జామినేషన్ రాసేందుకు డిప్లొమా ప్రోగ్రామ్ అయితే డిసెంబర్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు సెప్టెంబర్లో ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ ఫీ జస్ట్ 200 rupees ఒక కోర్స్ ఉంటుంది అంతే. అది పే చేసేసి అసైన్మెంట్స్ సబ్మిట్ చేసి స్టడీ సెంటర్లో ఇది పే చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ చూజ్ చేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడైనా కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఎగ్జామ్ సెంటర్ అయినా చూజ్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జామ్ సెంటర్ ఆ సెషన్ చూజ్ చేసుకుంటే మాత్రం అక్కడ నుండి అన్ని పరీక్షలు ఆ సెషన్కు రాయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ చూజ్ చేసుకొని ఆ ఎగ్జామినేషన్ రోజునాడు వాళ్ళకు వచ్చిన టైం టేబుల్, ఈ టైం టేబుల్ కూడా ఈ యొక్క 60-40 daysలో ఎగ్జామ్స్లో వీళ్ళ ఎగ్జామ్స్ ఎలా ఏ డేనా ఏదైనా ఒక టెంటేటివ్ షెడ్యూల్ ఒక 30 days ముందే మా వెబ్సైట్లో పెడతాం. సో దాన్ని చూసుకొని వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నది అనుకుంటే ఎగ్జామినేషన్ ఫీ పే చేసేసుకొని అసైన్మెంట్ సబ్మిట్ చేసుకొని వాళ్ళు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేసి పెన్ అండ్ పేపర్ దాంతో హాల్ టికెట్ తోటి, తర్వాత మన ఈ యొక్క ఇగ్నో ఐడి కార్డు తోటి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాలి. రాసిన తర్వాత 3 hours రాసిన తర్వాత ఆ పేపర్స్ను మేము ఎవాల్యుయేషన్కు రీజనల్ ఎవాల్యుయేషన్ సెంటర్కి వెళ్తుంటాయి, ప్రాసెస్లో అవుతుంటాయి. అయినా మేము ఎగ్జామినేషన్స్ అయిపోయిన లాస్ట్ డే నుంచి 45 days లోపు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాం. ఓకే, 45 days సిస్టమ్ ఒకటి కంప్లీట్ ఫ్రేమ్ వర్క్ ఉన్నది. 45 days లోపల మేము ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మేము ఇస్తాం. సో రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత 1 weekలోనే స్టూడెంట్స్కు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ సక్సెస్ఫుల్గా పాస్ అయిన వాళ్ళకు ప్రొవిజనల్ సర్టిఫికేట్, గ్రేడ్ కార్డు 2 కూడా రిజిస్టర్ పోస్ట్లో, స్పీడ్ పోస్ట్లో వారి ఇంటికి మేము పంపిస్తాం. సార్, ఒక కాల్ తీసుకుందాం, మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఉప్పల్ నుంచి శ్రీను గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీను గారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి? మా వైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటానండి. ఆమె డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు డిగ్రీ చేయాలనుకుంటుంది డిస్టెన్స్ లో. ఓకే, ఎట్లా అంటే బీకామ్ చేయాలనుకుంటుంది, వీటికి ఎట్లా ఎక్కడ అప్రోచ్ కావాలి, కోర్స్ ఎట్లా ఉంటుంది, ఫీజు కానీ మన డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మీరు ఇగ్నోలో డిగ్రీ చేయాలనుకుంటున్న చాలా సంతోషం. సో ఇందులో కూడా 3 years కోర్సెస్ ఉన్నాయి, 4 years కోర్సెస్ ఉన్నాయి, హానర్స్ కోర్సెస్. తర్వాత ఇందులో మల్టిపుల్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. వెరీ సింపుల్, మీరు ఇగ్నో వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఏ ప్రోగ్రామ్ అనుకుంటున్నారో ఆ సెర్చ్లో మీరు కొట్టండి. బీకామ్ అని తీసుకోండి. మీకు ప్రోగ్రామ్ గైడ్ సాఫ్ట్ కాపీ వస్తుంది. ప్రోగ్రామ్ గైడ్ ఎవ్రీథింగ్, మీకు ఎన్ని కోర్సులు ఉంటాయి, ఏ కోర్సులో ఏముంటుంది, ఎలా డిజైన్ చేశారు, ఏంటి అనేది కంప్లీట్గా మీకు సంబంధించిన సిలబస్, ఈ 4 yearsకు సంబంధించిన 3 yearsకు సంబంధించిన సిలబస్ అందులో ఉంటుంది. అవన్నీ చూసుకొని మీకు కంఫర్టబుల్గా ఉన్నది, ఇది చాలా యూజ్ ఉన్నదంటే మీరు వెంటనే అందులోనే లింక్ ఉంటుంది.
అడ్మిషన్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసేస్తే మీరు మీ యొక్క ఫస్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అనేది లింక్లో మీరు ఫస్ట్ అక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇగ్నో లింక్లోనే అందులోనే ఉంటుంది. ఇగ్నోలో మీరు రిజిస్టర్ చేసుకొని సర్టిఫికెట్స్ను మీరు 10th ఇంటర్మీడియట్ ఆధార్ కార్డు ఇవి అప్లోడ్ చేసుకున్న తర్వాత ఫీ ఎంతైతే ఫీ అయితే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో ఆ ఫీ పే చేసేస్తే మీకు అడ్మిషన్ కన్ఫర్మేషన్ వస్తున్నది. వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా కన్ఫర్మేషన్ లెటర్ ఈమెయిల్లో వస్తుంది. తర్వాత మీకు ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్ అని కూడా పెట్టడం జరుగుతుంది, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ. అందులో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా స్టార్ట్ చేయాలని. అదర్వైజ్ ఆల్సో ప్రోగ్రామ్ గైడ్లో ఈ ప్రోగ్రామ్ మేము ఏ విధంగా ఆఫర్ చేస్తున్నాము, ఏ విధంగా కంప్లీట్ చేస్తాము, ఏ యాక్టివిటీస్ ఇందులో ఉంటాయని డీటెయిల్గా ప్రోగ్రామ్ గైడ్లో కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మా ఇగ్నో రీజనల్ సెంటర్ హైదరాబాద్ వెబ్సైట్లో ఉండండి, లేకపోతే మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నవి, మీరు కాల్ చేసినా కూడా మా యొక్క ఆఫీస్ నుంచి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మేము ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రైట్ సార్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. కెరీర్ గైడెన్స్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. తలపు తలపులో ఆశా కిరణం, మలుపు మలుపులో బతుకు తోరణం. తలపు తలపులో ఆశా కిరణం, మలుపు మలుపులో బతుకు తోరణం. నిత్య జీవన యాతన మృత్యుఘోషలో అమృతాన్వేషణమే ప్రతిక్షణం. ఈ విషాద విశ్వంలో తప్పదు నీ పయనం. వైశాలి డైలీ సీరియల్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10:30 మీ దూరదర్శన్ యాదగిరిలో. పోరునే సలుపు పార్థివీపతి అనే అద్భుతమైన అక్షరాలు ప్రతి వ్యక్తితో జెండరా, ఏజా, జనరేషనా సంబంధం లేకుండా ఇష్టపడుతున్న పాట. అంత అద్భుతంగా ఎలా సాధ్యమైంది అసలు? ఒకవేళ సీతాదేవి స్వయంవరానికి ముందు రోజు ఎటువంటి మదనంలో ఉండుంటారు, ఈ ప్రశ్నతోనే నా దగ్గరికి వచ్చారనమాట. సో అదే మనకి ఫస్ట్ లైన్ కింద రాసింది. పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైన నీరజాక్షి ఎలిగే వేళ నుడివిల్లు ముడి వంచగలడ. ఇక్కడ మీరు అసలు పుట్టి పెరిగింది ఎక్కడ? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వారసత్వం ఉందా ఏదన్నా? ఏమీ లేదు. నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన చిన్న గ్రామం ఉంటుంది, ఏడుగుండ్లపాడు అని చెప్పేసి. ఈ వారసత్వం ఏం లేదు, కానీ నాకు మా తాతయ్య గారి నుంచి పుస్తకపట్నం అనే ఒక మంచి అలవాటు అయితే వచ్చింది. మీరు అట్లాంటి ప్రయోగాలు అంటే ఇంగ్లీషు తెలుగు కలిపి లేదా ఒక సంథింగ్ కొత్త పదాన్ని చేయడానికి నిస్సంకోచంగా చేసేస్తారా? సాహితీవేత్తలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తప్పు పడతారేమో అని కాన్షియస్ ఫీల్ అవుతారా? అలా కాకుండా తెలుగులోనే మనం కనిపెడదాం, తెలుగులోనే కొంచెం కొత్తగా చేయొద్దాం అన్నది నా ఉద్దేశం. అవార్డ్ విన్నింగ్ సాంగ్సా, కమర్షియల్ సక్సెస్? అసలుకి అవి రెండు ప్రాపర్ కాదేమో అనుకుంటా. జనాలకు నచ్చే పాట ఒక్కటే కొలమానం. మరి అలా మన ఆట పాట ఫైనల్స్ అన్నమాట. మరి ఫైనల్స్ కి జోష్ ఎట్లుంటది? మరి అంగరంగ వైభవంగా సాగినటువంటి మన ఆట పాట చెరుగంగ ముత్యాల లాంటి కళాకారులు ఈరోజు మన ముందుంటున్నారు. మరపురాని రూపు నీదే, మాసిపోని మనసు నాది, ఒక్కనాడు వచ్చిపోవ బావా, రంగరాజు బంగారు బావా, తోడుగుంట తొలకపోర బావా, రంగరాజు బంగారు బావా, వలసపోయి ఏడు గడిచెనోయే. సికటి ఎవరిలో రాజా, సిరియమ్మ పుల్లో, సికటి ఎవరిలో రాజా, సికటి మాయమ్మోరిలో, సికటి మాయమ్మోరిలో, సిరియమ్మ పుల్లో, సికటి మాయమ్మోరిలో. మమరా కొండాల రెడ్డి మామిడి పూసయ్యల దాన్ని, మమరా కొండాల రెడ్డి మామిడి పూసయ్యల దాన్ని, నయమాడి అరరే నయమాడి నన్ను తెచ్చువో, కొండాల రెడ్డి పాయేమవరి పాలు చేస్తివో. ఆరు మేడల మీద హంసరెక్కల మీద ఆటలాడే రామశిలక, ఆరు మేడల మీద హంసరెక్కల మీద ఆటలాడే రామశిలక,
ప్రోగ్రామ్ ఛానల్ డ్రైవర్గా మారింది. అంటే ఇన్నోవేస్ ప్రోగ్రామ్స్లో నెంబర్ 1 ప్రోగ్రామ్ ఇది. మన ఆట పాట తప్పక చూడండి. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ గైడెన్స్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, శృతి గారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. నమస్తే అండి శృతి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. ఎస్ చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? నేను 10th వరకు చదివాను, ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చదవాలనుకుంటున్నాను. వీలు పడుతుందా మేడం? ఎస్, వెరీ గ్రేట్ ఐడియా అండి. మంచిదమ్మా. మీ శృతి, మీరు 10th పాస్ అయిన అంటున్నారు కాబట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని ఉన్నది. అందులో మీరు 12th క్లాస్ ఓపెన్గానే రాసేయచ్చు. జాయిన్ అయ్యి మామూలుగా మెటీరియల్ చదువుకొని వాళ్ళు కొన్ని క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తారు. సో మీరు 12th పాస్ అయిన తర్వాత మా యొక్క ఇగ్నో ప్రోగ్రామ్స్లో మీరు అందిపించుకోవచ్చు. యూజీ కానీ పీజీ కానీ డిప్లొమా ప్రోగ్రామ్స్ కానీ. అయితే ఒక 2 ప్రోగ్రామ్స్ 10th క్లాస్ తోటి కూడా ఉన్నవి. ఏజ్ అయిపోవాలి, 18 years అబో. సర్టిఫికేట్ ఇన్ మన ఇది పోల్ట్రీ ఫార్మింగ్ ఉన్నది, డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ, ఇలా ఉన్నవి. కానీ మీరు మామూలుగా అయితే మిగతా ప్రోగ్రామ్స్ అన్నిటికీ +2 అయి ఉండాలి. కాదు సార్, నాది 2010లో 10th కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేనేం చేయలేదు. ఇప్పుడు చేయొచ్చా సార్? అది చేయొచ్చు అమ్మా. మీరు 12th క్లాసు పాస్ కావాలి ఫస్ట్, మీరు డిగ్రీ చేయాలంటే. సార్ కానీ మార్క్స్ తక్కువ ఉన్నాయి, పాస్ అయ్యాను అన్నిట్లో. 12th క్లాస్ పాస్ అయితే మీరు డిగ్రీ రద్దు చేయొచ్చు అమ్మా. మా ఇగ్నోలో ప్రోగ్రామ్స్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్గా వస్తారు. మీరు డిగ్రీ యూజీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ, మీరు డిప్లొమా ప్రోగ్రామ్స్కు ఎలిజిబిలిటీ ఉంటుంది, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఒక్కసారి ఇగ్నో అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు అండి. మీకు ఏ కోర్స్ అయితే కావాలి, లేకపోతే ఏం చదవాలనుకుంటున్నారో, యూజీ కోర్సెస్ ఉన్నాయి, పీజీ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. మీరు ఆ కోర్స్ చూస్ చేసుకోగానే మీకు అక్కడ ప్రొసీజర్ వచ్చేస్తుంది. అసలు ఆ కోర్స్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 6 months మీరు ఎలా ఎంగేజ్ అవ్వబోతున్నారు, ఫీజ్ ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి, దాని డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఆ వెబ్సైట్ లో ఉన్నాయి. IGNOU అర్థం కాలేదు. IGNOU అని మీరు ఇగ్నో వెబ్సైట్ అమ్మా. IGNOU ఇగ్నో వెబ్సైట్ మీరు క్లిక్ చేయండి. అందులో ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ని ఒకసారి చూడండి. మీకు ఏ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ గైడ్ కూడా అందులోనే ఉంటుంది. ఆ గైడ్ని కూడా స్టడీ చేసి మీకు ఏ ప్రోగ్రామ్ అని డిసైడ్ చేసుకుంటారో అందులోనే లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అమ్మా. ఆల్రైట్. సో ఇన్ కేస్ వ్యూవర్స్ మీరు కనుక ఈ లైవ్ మిస్ అయ్యాము, లేకపోతే ఇది ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే, ఈ లైవ్ దూరదర్శన్ యాదగిరి ఛానల్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. సో యూ కెన్ వాచ్ ఇట్ n number of times అండ్ ఆల్సో యూ కెన్ ఫార్వర్డ్ ఇట్ టు యువర్ లవ్డ్ వన్, సో దట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఆల్రైట్ సార్, నెక్స్ట్ కమింగ్ టు ద బ్రాంచెస్ అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ గురించి. చాలా మందికి కూడా లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఇబ్బంది అవుతుంది. చాలా మంది వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి వేరే రాష్ట్రంకి వెళ్తారు. సో అట్లా మీరు ఎన్ని లాంగ్వేజెస్లో మొత్తం మీరు ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? అన్ని కోర్సులకి అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయా, లేకపోతే హౌ మెనీ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్ ఆన్ ఇగ్నో? ముఖ్యంగా మేము డెవలప్ చేసినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ ఇంగ్లీష్లోను, దాదాపుగా హిందీలోను, ఈ 2 లాంగ్వేజెస్లో మేము మెటీరియల్ను మేము ఇచ్చాము. తర్వాత మామూలుగా క్లాసెస్లో కూడా ఈ యొక్క 2 లాంగ్వేజెస్లో మేము ఆఫర్ చేస్తున్నాము. క్లాసెస్ కూడా ఈ విధంగానే అరేంజ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము మా యొక్క అన్ని మెటీరియల్ను, మొత్తం స్టడీ మెటీరియల్ అంతా కూడా మేము ఈ యొక్క మిషన్ లెర్నింగ్ తోటి రీజనల్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేసి నెక్స్ట్ 6 monthsలో వాళ్ళకు రీజనల్ లాంగ్వేజెస్లో కూడా యూజీ మరియు పీజీ ప్రోగ్రామ్స్ ఇచ్చే విధంగా మేము అడుగులు ముందుకేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మొన్న మధ్యలోనే మనకు ఒరిస్సా మరియు తమిళనాడులో కూడా ఒక 2 ప్రోగ్రామ్స్, పీజీ ప్రోగ్రామ్స్ను వాళ్ళ లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ చేసి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో అది రాబోయే కాలంలో మేము దాదాపుగా దీన్ని అధిగమించి, లాంగ్వేజ్ బ్యారియర్ని అధిగమించి యూజీ పీజీ ప్రోగ్రామ్స్ కూడా మేము రీజనల్ లాంగ్వేజెస్లో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొకటి కూడా మేము ఏం చేస్తున్నామంటే యూజీ ప్రోగ్రామ్స్కి ఎస్పెషల్లీ రీజనల్ లాంగ్వేజెస్లో మాకు దూరదర్శన్ జ్ఞాన్ దర్శన్ ఛానల్ ఉన్నది. ఆ జ్ఞాన్ దర్శన్ ఛానల్ ద్వారా యూజీలో ప్రోగ్రామ్స్, BA ప్రోగ్రామ్స్ ముఖ్యంగా మేము ఆ యొక్క టాపిక్స్ను తెలుగులో మేము ఎవ్రీ డే ఒక 1 hour మేము ఆ యొక్క మా యొక్క సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో ఇంగ్లీష్ ఆర్ హిందీ, దాన్ని తెలుగులో మేము లైవ్లో కూడా
మేము మా యొక్క రీజనల్ లాంగ్వేజెస్లో ఇస్తున్నటువంటి అవకాశం ఈనాడు చూస్తున్నాం మనం. ఇది అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఇంక్లూడింగ్ తెలుగు ఆల్సో మేము BAకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ను రీజనల్ లాంగ్వేజ్లో మేము 1 hour మేము లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాం. వాటిని రికార్డ్ చేసి వాటిని ఆర్కైవ్స్లో పెట్టి ఆ విధంగా రీజనల్ లాంగ్వేజెస్లో UG ప్రోగ్రామ్స్లో ముఖ్యంగా BA ప్రోగ్రామ్ను మేము తెలుగులో ఆఫర్ చేస్తున్నాము. ఎగ్జామ్ మాత్రం ఇప్పుడు ఇంగ్లీష్ కానీ హిందీలో రాసే పరిస్థితి ఉన్నది. రాబోయే కాలంలో ఇది కూడా మారేటటువంటి పరిస్థితి. రాబోయే అతి త్వరలో మేము ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ మన సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ను మాత్రం ఖచ్చితంగా మేము రీజనల్ లాంగ్వేజ్లో తీసుకొచ్చే ప్రయత్నం ముమ్మరం చేశాము. దట్స్ అ వెరీ గ్రేట్ స్టెప్ సార్. ఆల్సో బ్రాంచెస్ గురించి మాట్లాడితే ఇగ్నోకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లేకపోతే బయట కూడా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? చాలా సంతోషం అమ్మా. ఇగ్నో అనేది నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా స్ప్రెడ్ ఓవర్ మామూలుగా 56 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క తెలంగాణ మొత్తానికి హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రంగా ఉన్నది. అలాగే ఆంధ్రప్రదేశ్కు విజయవాడ మరియు విశాఖపట్నం 2 ఉన్నవి. అలాగే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 57. ఇవే కాకుండా ఆర్మీ తర్వాత మిలిటరీ అండ్ నేవీ కేంద్రాల్లో కూడా మా ఇగ్నో స్టడీ సెంటర్స్ ఉన్నవి. తర్వాత ఇవే కాకుండా ఓవర్సీస్లో 25 దేశాల్లో మా ఇగ్నో యొక్క ప్రోగ్రామ్స్ను మా యొక్క స్టడీ సెంటర్స్ను మేము ఆఫర్ చేస్తున్నాం. ఈ యొక్క ఇగ్నో ప్రోగ్రామ్స్ మేము ఇచ్చే డిగ్రీస్ డిప్లొమా డిగ్రీస్ అయినా కానివ్వండి ఇవన్నీ డిగ్రీస్కు ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉన్నది. సో ఈ 25 కంట్రీస్లో మన ఓవర్సీస్ ఇండియన్స్ కానీ NRIs కానీ కూడా వాళ్ళు అడ్మిషన్స్ తీసుకొని దీని యొక్క అడ్వాంటేజ్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. సార్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడదాం సార్. సో బయట చదువుకున్న వాళ్ళు ఏ కాలేజ్లో చదివినా ఏ యూనివర్సిటీలో చదివినా ఎండ్ ఆఫ్ ద థింగ్ ఇట్ ఈస్ ఫర్ ప్లేస్మెంట్ ఆబ్వియస్లీ. సో ఇగ్నోలో చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ టైం వచ్చేసరికి ఇది ఏ విధమైన బెనిఫిట్ ఇవ్వగలుగుతుంది? అదర్ ఓపెన్ యూనివర్సిటీస్ అదర్ కాలేజెస్ సపోర్ట్ చేసే ప్రొవైడ్ చేసే డిస్టెన్స్ ఎడ్యుకేషన్తో కంపేర్ చేస్తే మన ఇగ్నోలో చదివిన సర్టిఫికేషన్ పొందిన స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? మంచి క్వశ్చన్ అమ్మా. ఇది మామూలుగా ఇగ్నోలో అడ్మిషన్ రోల్ ట్రెండ్స్ చూస్తే అడల్ట్ లెర్నర్స్ ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ దేర్ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ దర్ డైర్ నీడ్ వాళ్ళు మా యొక్క ఇగ్నో ప్రోగ్రామ్స్ తీసుకున్నటువంటి పరిస్థితి. అది అన్లైక్ కన్వెన్షనల్ మోడ్లో కాలేజీకి వాడు బలవంతంగా వెళ్తుండొచ్చు, కానీ మా డిగ్రీలో మా యొక్క ఇగ్నోలో తీసుకున్నటువంటి ప్రవేశాలకు వారికి చాలా డైర్ నీడ్ తోటి వచ్చి మా యొక్క ప్రోగ్రామ్స్ని పర్సూ చేస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. దానికి అనుగుణంగానే ఈనాడు వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్స్ మేము కండక్ట్ చేస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా కూడా తర్వాత ప్రాక్టికల్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అవుట్ నెంబరింగ్ ద కన్వెన్షనల్ స్టూడెంట్స్. ఆ విధంగా వాళ్ళకు మంచి మెచ్యూరిటీ ఆఫ్ ఏజ్ తర్వాత నాలెడ్జ్ తోటి మా యొక్క ప్రోగ్రామ్స్ పర్సూ చేసి వాళ్ళు డిస్టింక్షన్లో కూడా వాళ్ళు ఈనాడు పాస్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈనాడు ఉన్నటువంటి జాబ్ మార్కెట్ అది ఎంటర్ప్రీనర్ అయినా కానివ్వండి హైటెక్ సాఫ్ట్వేర్ అయినా కానివ్వండి జాబ్ మార్కెట్ అయినా కానీ ఇగ్నో డిగ్రీస్ అంటే ఇగ్నోలో చేసినటువంటి డిగ్రీస్ అది సర్టిఫికేట్ డిప్లొమా ఏదైనా కానివ్వండి ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి ఇంటర్నేషనల్ మార్కెట్లో నేషనల్ మార్కెట్లో అన్ని ఫీల్డ్లో కూడా మంచి డిమాండ్ ఉన్నది. అయితే మేము కూడా ప్రతి రీజనల్ సెంటర్లో మాకు ఒక యూనిట్ ఉన్నది ఈ యొక్క ప్లేస్మెంట్ సెల్ అని. సో మేము కూడా ఈ యొక్క కంపెనీస్ అన్నీ మాకు రెఫర్ చేస్తుంటాయి. సార్ వీ వాంట్ దిస్ మెనీ స్టూడెంట్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అని మాకు రెఫరెన్స్ వస్తుంటాయి. మేము డేటా పంపిస్తుంటాము. మేము ప్లస్ తర్వాత ప్లేస్మెంట్ కంపెనీస్ కలిసి కూడా జాయింట్గా ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తుంటాము. సో కాబట్టి దాదాపు మా దగ్గర ఉన్నటువంటి డేటాతోటి చాలామందికి ఇన్ థౌజండ్స్ వాళ్ళకు ఈ యొక్క ఎంటర్ప్రైనర్స్ కానివ్వండి ఈ యొక్క ప్లేస్మెంట్ కంపెనీస్ కానీ మాకు ఇచ్చేటటువంటి యొక్క రెఫరెన్స్ తోటి మేము ఇచ్చేటటువంటి యొక్క ఇంటరాక్షన్ తోటి ఈ యొక్క ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకు మంచి అవకాశాలు ఈనాడు ఇగ్నో వాళ్ళకు వస్తున్నాయని నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. సో ఫైనల్గా ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఓపెన్ ఎడ్యుకేషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇగ్నో తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ ఎలాబరేట్ డీటెయిల్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇగ్నో అనేది ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము ఇది ఒక వరం లాంటిది. ఎవరైతే అడిషనల్ క్వాలిఫికేషన్ చేసుకోవాలన్నా కెరీర్ ఆపర్చునిటీ చేసుకోవాలన్నా తర్వాత ప్రొఫెషనల్ డెవలప్ చేసుకోవాలన్నా తాము చేస్తున్న పనులను చేసుకుంటూనే అదనంగా ఈ యొక్క ఇగ్నో నుంచి వచ్చినటువంటి ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ను వాళ్ళు తీసుకొని
వాళ్ళు తమ యొక్క జాబ్స్ అయినా కానీ ఎలివేషన్ అయినా కానీ అని చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఈనాడు ఇగ్నో ఇస్తున్నది. అంటే ఇగ్నోలో డిగ్రీ అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి డిగ్రీ. తర్వాత ఈ డిగ్రీ అనేది చాలా వాల్యుబుల్గా ఉండి ఈనాడు కార్పొరేట్ వరల్డ్లో జాబ్ మార్కెట్ మొత్తంలో ఇగ్నో డిగ్రీస్ అంటే చాలా డిమాండ్ ఇచ్చినటువంటి డిగ్రీ. సో మరి మేము మా దాంట్లో ఈవెన్ గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నాము కాన్వకేషన్ అని పెట్టేసి. సో కాబట్టి ఇగ్నో యొక్క డిగ్రీస్ మీరు ఇగ్నో మెటీరియల్, ఇగ్నో ఇచ్చినటువంటి ఎక్స్పర్టైజ్ను ఉపయోగించుకొని మీ యొక్క ఎడ్యుకేషను, మీ యొక్క కెరీర్ను, మీ యొక్క ప్రొఫెషనల్ గ్రోత్ను తీసుకొని మీరు ఎదిగి ఈ దేశానికి మీరు ఎకనామిక్ గ్రోత్లో, తర్వాత ఆర్థిక అభివృద్ధిలో, తర్వాత విద్యలో కూడా ముందుకు వెళ్తారని మీరందరూ ఇగ్నోలో అడ్మిషన్స్ తీసుకొని మీ యొక్క లైఫ్ను, ఫ్యూచర్ను మీరు గొప్పగా మార్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ ఈస్ definitely a productive session as always, and I would love to see you again on our channel. Thank you for your time. Thank you. ఇది ఈ వారం కెరియర్ గైడెన్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ DD యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.